శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హైవే ఫీజు నిబంధనలకు సవరణలు చేసింది. టోల్ ప్లాజాల వద్ద కొత్త విధానంలో ఇకపై టోల్ వసూలు చేయనున్నారు. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజు వర్తింపచేయనున్నారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హైవే ఫీజు నిబంధనలకు సవరణలు చేసింది. టోల్ ప్లాజాల వద్ద కొత్త విధానంలో ఇకపై టోల్ వసూలు చేయనున్నారు. ప్రయాణించిన దూరం ఆధారంగా కూడా టోల్ ఫీజును వర్తింపజేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా బ్యూరో కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రయాణించిన దూరాన్ని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి టోల్ ఫీజు కూడా వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ చందు, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్రము ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్స్ కట్టే వారికి గుడ్ న్యూస్ చెప్తూ కేంద్రము గుడ్ న్యూస్ అంటే టోల్స్ కట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ హైవేలపై విధానాలతో అంటే టోల్ వసూలు చేసే విధానంలో కేంద్రం మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది. అయితే మనం పండుగలప్పుడు కూడా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా టోల్ గేట్స్ వద్ద కూడా కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు రద్దీతో గంటలు నిలబడాల్సినటువంటి పరిస్థితులు మనం పండుగల సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం. వీటన్నిటిని చెక్ పెట్టే విధంగా కూడా కేంద్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను తీసుకొని వచ్చింది. టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానాన్ని అమల్లోకి తేనుంది. అయితే ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను సవరిస్తూ ఈ రోజు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ని జారీ చేసింది. ఈ విధానం ప్రకారం వాహనాల శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినప్పుడు కేవలం ఆ వాహనాలు ప్రయాణించిన మార్గాన్ని బట్టి టోల్ ఫీజు ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ నుంచి కట్ అవుతుంది. మొదట ఎంపిక చేసినటువంటి వాహనాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో దీనిని ప్రయోగించి ఆ తర్వాత అన్ని జాతీయ రహదారులపై కూడా దీన్ని అమల్లోకి తేనున్నారు. అలాగే ఈ విధానానికి సంబంధించి టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్తగా జీరో టోల్ కారిడార్ ను మరో కొత్త జీరో టోల్ కారిడార్ ను కూడా తీసుకురానున్నారు. అంతే జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల లోపు ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. అయితే అంతకన్నా ఎక్కువగా దూరం ప్రయాణించినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాహనంలో అంటే ఇలాంటి శాటిలైట్ వ్యవస్థ ఏదైతే లేనటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో అది మాత్రం సాధారణంగా ఎప్పుడు ఎలాగ మనం ఫీజు చెల్లిస్తామో అదే విధానం మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ.